బిర్లా వైట్ సీప్ గార్డ్ వర్టికల్ సర్ఫేసెస్ అనేది బాహ్య ప్లాస్టర్డ్ గోడలు లేదా నిలువు ఉపరితలాల కోసం రూపొందించబడిన అధిక పనితీరు గల పూత వ్యవస్థ. ఇది ప్రత్యేకమైన జర్మన్ ఎలాస్టోమెరిక్ పాలిమర్లు మరియు వైట్ సిమెంట్ ను కలిగి ఉంది. ఇవి సాటిలేని బలాన్ని అందిస్తాయి. ఇది నిలువు ఉపరితలాలపై పగుళ్లను పూరించడం ద్వారా గోడ లోపల నీరు కారడాన్ని నిరోధిస్తుంది. ఈ లక్షణాల కారణంగా ఈ ఉత్పత్తి బంగ్లాలు లేదా భవనాల బాహ్య అలంకరణ లేదా ఇతర నిలువు ప్లాస్టర్డ్ గోడలు లేదా కాంక్రీట్ గోడలు వంటి నిలువు ఉపరితలాలకు సరైనది. కానీ ఈ ప్రయోజనాలన్నింటినీ పొందడానికి సరైన సాధనాలు మరియు సరైన అప్లికేషన్ను కలిగి ఉండడం అవసరం. అప్లికేషన్ కోసం ఈ 4 సాధనాలు అవసరం: వైర్ బ్రష్, శాండ్ పేపర్, మెకానికల్ స్టిర్రర్ మరియు పెయింట్ బ్రష్. సీప్ గార్డ్ వర్టికల్ సర్ఫేస్ల అప్లికేషన్ 3 ప్రధాన దశల్లో పూర్తయింది. మొదటి దశ గోడ శుభ్రపరచడం లేదా మరమ్మతు. రెండవ దశ ప్రైమింగ్ కోట్ యొక్క అప్లికేషన్. మూడవ దశ ప్రధాన కోటుల దరఖాస్తు. వీడియోలో మేము 3 దశలను దశల వారీగా వివరంగా అర్థం చేసుకుంటాము. మొదటి దశ గోడ శుభ్రపరచడం లేదా మరమ్మతు చేయడం. మంచి వాటర్ ప్రూఫింగ్ బంధం కోసం గోడ పూర్తిగా శుభ్రంగా ఉండటం అవసరం. వైర్ బ్రష్ మరియు నీటితో మీరు ఉపరితలం నుండి దుమ్ము, ధూళి మొదలైన వాటిని సులభంగా శుభ్రం చేయవచ్చు. పెయింటెడ్ గోడ పాత పెయింట్ నుండి స్క్రాప్ చేయాలి. ఉప్పు సమస్య ఉంటే ఉప్పు మొత్తం పొరను తొలగించే విధంగా పూర్తిగా శుభ్రం చేయండి. ఇప్పుడు శుభ్రపరిచిన తర్వాత చిన్న పగుళ్లను పూరించండి మరియు దానిని సరిగ్గా సమం చేయండి. 3 మిల్లీమీటర్ల కంటే చిన్న పగుళ్ల కోసం క్రాక్ ఫిల్లర్ ఉత్పత్తులను ఉపయోగించండి మరియు 3 మిల్లీమీటర్ కంటే పెద్ద పగుళ్లను బిర్లా వైట్ లెవెల్ ప్లాస్తో పూరించండి. ఇప్పుడు దానిని 6 నుండి 8 గంటలు ఆరనివ్వండి. రెండవ దశ ప్రైమింగ్ కోట్ అప్లికేషన్. సీప్ గార్డ్ యొక్క ప్రైమింగ్ కోటు గోడ యొక్క చిన్న రంధ్రాలు లేదా పగుళ్లను చొచ్చుకుపోతుంది. అదే సమయంలో ఇది ఉత్పత్తి మరియు కౌలుకు మధ్య మంచి బంధాన్ని అందించే కౌలుకుపై అంటుకునే పొరను ఏర్పరుస్తుంది. ప్రైమింగ్ కోట్ సిద్ధం చేయడానికి 1 కిలో సీప్ గార్డ్ వర్టికల్ సర్ఫేస్లను 1 లీటరు నీటిలో కలపండి మరియు పేస్ట్ చేయండి. ఈ మిశ్రమాన్ని తయారు చేసేటప్పుడు ఈ విధంగా కొన్ని విషయాలను గుర్తుంచుకోండి. నీటితో కలిపిన ఉత్పత్తి నేరుగా ఉత్పత్తిలో నీటిని ఉంచవద్దు. కలపడానికి 3 నుండి 5 నిమిషాలు మెకానికల్ స్టిర్రర్తో బాగా కలపండి. మిశ్రమాన్ని తయారు చేసిన తర్వాత దానిని 5 నిమిషాలు సెట్ చేయనివ్వండి. ఫలితం చాలా బాగుంటుంది. మిశ్రమాన్ని 1 నుండి 1.5 గంటల తర్వాత ఉపయోగించవచ్చు. ప్రైమింగ్ కోటు సిద్ధమైన తర్వాత పెయింట్ బ్రష్తో మొత్తం ఉపరితలంపై అప్లై. ఉష్ణోగ్రత 35 డిగ్రీలు మరియు తేమ 12% కంటే తక్కువగా ఉన్నప్పుడు సీప్ గార్డ్ వాటర్ ప్రూఫింగ్ ఉత్పత్తులను వర్తింపజేయాలని గుర్తుంచుకోండి. ప్రైమింగ్ కోటు 4 నుండి 6 గంటలు పొడిగా అప్లై. ఇక్కడి నుండి స్టేజ్ 3 మొదలవుతుంది, అంటే ప్రధాన కోటుల అప్లికేషన్ దశ. అన్నింటిలో మొదటిది ప్రధాన పొరల మిశ్రమాన్ని సిద్ధం చేయండి. దీనికోసం మెకానికల్ స్టిర్రర్ ఉపయోగించి 3 నుండి 5 నిమిషాలు 600 నుండి 650 మిల్లీలీటర్లు నీటిలో 1 కిలోల ఉత్పత్తిని కలపండి. ఉత్తమ ఫలితం కోసం మిశ్రమాన్ని తయారు చేసిన తర్వాత దానిని 5 నిమిషాలు సెట్ చేయనివ్వండి. అప్పుడు 1 నుండి 1.5 గంటల నడక కోసం ఉపయోగించండి. మిశ్రమం పొరలలో వర్తించబడుతుంది. 1 దిశలో బ్రష్తో మొదటి కోట్ వెయ్యండి. పూర్తి కవర్ 4 నుండి 6 గంటలు ఎండబెట్టడం. ఇప్పుడు మొదటి కోటు అదే దిశలో రెండవ కోటు అప్లై. ప్రైమింగ్ మరియు 2 కోట్ సీప్ గార్డ్ లంబ ఉపరితలాలు కిలోకు 14 నుండి 16 చదరపు అడుగుల కవరేజీ. ఈ విధంగా గోడ ఏకరీతి వాటర్ ప్రూఫింగ్ పొర అప్లై మరియు గోడ మొత్తం జల నిరోధితంగా మారుతుంది. 2 పొరల మొత్తం మందం 1 మిల్లీమీటర్ కంటే తక్కువగా ఉండాలని గుర్తుంచుకోండి. ఈ దశను పూర్తి చేసిన తర్వాత ఒక గోడ 10 నుండి 12 గంటల పాటు ఆరనివ్వండి. ఆపై పెయింట్ వేయండి. బిర్లా వైట్ సీప్ గార్డ్ వర్టికల్ సర్ఫేసెస్ అల్టిమేట్ వైట్నెస్. 5 బార్ వరకు వాటర్ ప్రూఫింగ్ రక్షణ. 10 డిగ్రీల సెల్సియస్ మేరకు వేడి తగ్గింపు.
1.62 mm యొక్క క్రాక్ బ్రిడ్జింగ్ సామర్థ్యం, యాంటీ ఎఫోరెస్ లేదా 8 సంవత్సరాల వారంటీతో. బిర్లా వైట్ సీప్ గార్డ్ వర్టికల్ సర్ఫేస్ గోడలను సురక్షితంగా మరియు అందంగా ఉంచుతుంది.